మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. అడ్డుకున్నటువంటి గన్మెన్ పై కూడా దాడి చేశారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇక కేరళంలో ఏప్రిల్ 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ మలప్పురం పరిధిలోని వండూరులో ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మలప్పురం జిల్లాలో కొంతమంది జనం శశి థరూర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో కారులో శశి థరూర్తో పాటుగా తిరువనంతపురం ఎంపీ కూడా ఉన్నారు. అయితే పెద్ద సంఖ్యలో చుట్టుముట్టినటువంటి జనం లోపల ఉన్న వారిపైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. అయితే అడ్డుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరిపైన దాడి కూడా చేశారు. అయితే శశి థరూర్కు ఎటువంటి గాయాలు కాలేదు. తన సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి జరిగినటువంటి విషయాన్ని శశి థరూర్ ధృవీకరించారు. ప్రధానంగా ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. శుక్రవారం రాత్రి తన సెక్యూరిటీ గార్డ్ పైన దాడి గురించి చాలా మంది తనకు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారన్నారు. అతను బాగానే ఉన్నాడని, తనను ఎవరూ టచ్ చేయలేరని ఎక్స్లో రాసుకొచ్చారు. భద్రతా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా వాండూర్ పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిందితులు ప్రయాణించినటువంటి 2 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గలీకావుకు చెందినటువంటి ఉమారా అనేటువంటి నిందితుడిపైన నాన్ బెయిలబుల్ కేసును ఫైల్ చేసినట్లుగా పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరోవైపు ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల సమయంలో ఒక సీనియర్ ఎంపీపై ఇలాంటి దాడులు జరగడం కేరళలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. కాగా కేరళంలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపును చేపట్టారు. కేరళం ఎన్నికల ప్రచారంలో హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ పైన దాడికి యత్నించారు దుండగులు. మలప్పురంలో శశి థరూర్ను అడ్డుకున్నారు దుండగులు. అయితే బైక్ మీద వచ్చి దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. థరూర్ను దూషిస్తూ దాడికి యత్నించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే అడ్డుకున్నటువంటి గన్మ్యాన్ పైన కూడా దాడి చేశారు దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ శశి థరూర్ గన్మ్యాన్. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును వేగవంతం చేశారు.